ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 63లో క్రీస్తు దూత కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ వద్ద 1900వ సంవత్సరంలో స్వామీజీ ఇచ్చిన ప్రసంగంలో పార్ట్ 2 చెప్తున్నాను ఈరోజు నేను. కాబట్టి జీసస్ మనకు అందించిన మహత్తరమైన జీవిత సందేశంలోని ప్రప్రథమ విషయం ఏమిటో తెలుసా? మనకు కావాల్సింది జీవితం కాదు, ఇంతకంటే ఉన్నత జీవితం అని. ప్రాచ్యసీమలో పుట్టిన ఉత్తమ పుత్రుడిలా అతడి విషయంలో అనిష్టానుపరుడు. పాశ్చాత్యులైన మీరు మీ వ్యవహారాల్లో, సైనిక శాఖలో, రాజకీయ వర్గాల నిర్వహణలో కార్యశీలురు కదా. బహుశా ప్రాచ్యులు ఆ వ్యవహారాల్లో కార్యదక్షులు కారేమో, కానీ తన రంగంలో ప్రాచ్యుడు కార్యశీలుడే. ఒకరు తత్వబోధ చేస్తే మరునాడు వందల మంది జనులు దాన్ని తమ జీవితాల్లో ఆచరించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఒంటికాల మీద నిలబడితే మోక్షం సిద్ధిస్తుందని ఒకడంటే ఆ పని తక్షణమే అతడు 500 మందిని సమావేశపరుస్తాడు. అది హాస్యాస్పదమని మీరు అనవచ్చును, కానీ ఒక్క విషయాన్ని గమనించండి. దాని అడుగున ఉంది వారి తత్వదృష్టి, తీవ్రమైన క్రియాపరత్వం. పాశ్చాత్య దేశాల్లో మోక్షానికి సాధన ప్రణాళిక అంటే బుద్ధిగతమైన వ్యాయామం. ఆ ప్రణాళికలు ఏనాడు కార్యరూపం దాల్చేవి కాదు. ఆచరణ జీవితంలోకి అవి ఎన్నడూ రావు. పాశ్చాత్య దేశాల్లో ఎవరెక్కువగా వచోకౌశలాన్ని ప్రదర్శిస్తాడో అతడు గొప్ప బోధకుడుగా ఎన్నబడతాడు. కాబట్టి ప్రాచ్యదేశం కనిన ఉత్తమ పుత్రుడు ప్రచండమైన ఆచరణశీలుడనే విషయాన్ని మనం ముందుగా గమనించాలి. నిరంతరం మారిపోతున్న ఈ ఇహలోకంలో కానీ, ఈ లోకంలో కానీ, వస్తువులో కానీ అతడికి విశ్వాసం లేదు. ఈ కాలంలో పాశ్చాత్య దేశాల్లో నాగరిక లక్షణంగా పరిగణించబడేట్లు గ్రంథాల్లోని వాక్యాలను విరిచివేయవలసిన పని లేదు. ఇక సాధ్యం కాదనిపించేటంత దాకా వాటిని విరిచి అర్థం చెప్పనవసరం లేదు. ఈనాటి స్వాతిశయ భావాలను ప్రోత్సహించడానికి వీలుగా మతాన్ని ఏర్పాటు చేయవలసిన అగత్యం లేదు. మనమంతా రుజువర్తనాన్ని అలవర్చుకుందాం. ఆదర్శాన్ని అనుసరించలేని పక్షంలో మన దౌర్బల్యాన్నైనా గుర్తిద్దాం. అంతేకాని ఆదర్శాన్ని పతనం చెయ్యనివ్వద్దు. ఎవరూ కానీ దాన్ని క్రిందికి లాగివేయి తగదు. పాశ్చాత్యులు జీసస్ జీవితాన్ని గురించి విభిన్నంగా చెప్పే కథలు విన్నప్పుడు హృదయం క్షోభిస్తుంది. అతడు ఎలాంటివాడు కాడో నాకు తెలియదు. అతడు గొప్ప రాజకీయవేత్త అని అంటాడొకడు. బహుశా మరొకడు అతన్ని గొప్ప సేనాపతిగా చిత్రిస్తాడేమో. వేరొకడు అతన్ని స్వదేశాభిమాన ప్రపూర్తుడైన యూదీయుడిగా అభివర్ణిస్తాడు. ఇక ఈ విధంగానే అనేకులు చిత్రిస్తారు. ఈ రకమైన భావనలకు తగిన ఆధారాలు ఏమైనా గ్రంథాల్లో ఉన్నాయా? ఒక మహాత్ముని భావాలకు సరైన భాష్యం అతడి జీవితమే. నక్కలకు బొరియలున్నాయి, గాలిలో విహరించే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ ఈశ్వరపుత్రుడికి తలుచుకోవటానికి చోటు లేదు. మోక్ష మార్గం అదే అని జీసస్ చెప్పాడు. అతడు మరో మార్గాన్ని సూచించలేదు. కాషాయంబరాలు ధరించి భస్మం పూసుకున్న మేము ఎలాంటి స్థితిని చేరలేదని అంగీకరిస్తాం. నేను నాది అనే మమకారం ఇంకా ఉంది. మనకు ఆస్తిపాస్తులు, ధనం, ఐశ్వర్యం కావాలి. మనకు దుఃఖం కలుగుగాక. మన అసక్తతను అంగీకరించటం మేలు, కానీ ఆ జగద్గురువును అవమానించకుండా ఉందాం గాక. అతడికి సంసార బంధాలు లేవు. శారీరక ప్రేరణలకు సంబంధించిన భావాలు అతనికి ఉన్నాయని మీరు భావిస్తారా? ఆ తేజోపుంజం, ఆ దేవుడు మానవ మాతృడు కాడు. పశువులకు సోదరుడు అవటానికేనా అతడు భూమి మీద అవతరించాడు? అయినా అతడు నానా విషయాలను బోధించాడని
జనులు అనటానికి ప్రయత్నిస్తారు. అతడికి కామాన్ని గురించిన భావం లేనే లేదు. అతడు ఆత్మస్వరూపుడు. మానవకోటి శుభాన్ని కాంక్షించి కేవలం అందు నిమిత్తమే దేహం ద్వారా కృషి చేశాడు. అతడికి దేహంతో సంబంధం అంత మాత్రమే. ఆత్మలో లింగభేదం లేదు. విదేహాత్మకు పశువుతో శరీరంతో సంబంధం లేదు. ఈ ఆశయం మనకు అందరానిదే కావచ్చు. అయితే ఆశయాన్ని విడనాడవద్దు. కానీ అదే మన ఆశయమని, మనం ఇప్పుడు దాన్ని అందుకోలేకున్నామని అంగీకరిస్తాం. అతనికి జీవితంలో మరో వ్యావృత్తి లేదు. తాను ఆత్మననే భావం తప్ప వేరొక తలంపు అతనికి లేదు. ఉపాధి విరహితమై ఎలాంటి శృంఖలాలు లేని, ఏ విధంగానూ బద్ధం కాని ఆత్మారాముడతడు. అంత మాత్రమే కాదు, యూదుడు కానీ, మరొకడు కానీ, ధనికుడు కానీ, పేదవాడు కానీ, తాపసి కానీ, పాపి కానీ, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తనలా అమృతమైన ఆత్మస్వరూపి అని అద్భుత సాక్షాత్కారం చేత అతడు తెలుసుకున్నాడు. కాబట్టి వారందరూ తమ ఆత్మతత్వాన్ని గ్రహించాలని ప్రబోధించట ఒక్కటే అతని కర్తవ్యమైంది. ఆ మహనీయుని జీవితం వల్ల ఇది సృష్టమవుతోంది. మీరు తక్కువవారు, నిర్భాగ్యులు అనే మూఢ విశ్వాసాలను విసర్జించండని అతడు ఉద్బోధించాడు. మీరు అణకదొక్కబడుచున్నారని, అత్యాచారానికి గురవుతున్నారని తలచవద్దు. అణకదొక్కటానికి, క్రూరంగా బాధించడానికి, హింసించడానికి, వధించడానికి సాధ్యం కానిది ఒకటి మీలో ఉంది. మీరందరూ ఈశ్వరుడి బిడ్డలే, అమృతపుత్రులే. స్వర్గరాజ్యం మీలోనే ఉంది. నేను నా జనకుడు ఒక్కరమే అని అతడు ఉద్ఘోషించాడు. నేను ఈశ్వరుడి బిడ్డను అని మాత్రమే కాక, నా అంతరంగంలో నేను నా తండ్రి ఒక్కరమే అనే అనుభూతిని సైతం పొందుతామని మీరు చెప్పడానికి సాహసిస్తారా? కానీ నాజరత్ ప్రవక్త జీసస్ ఆ విధంగా ఒక్కాణించాడు. ఈ ప్రపంచాన్ని గురించి, ఈ జీవితాన్ని గురించి అతడేనాడు ప్రస్తావించడు. వీటిలో అతడికి ఆసక్తి లేదు. లోకాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరించి దాన్ని ముందుకొక్క తోపు తోసి సమస్త విశ్వం దివ్య తేజస్సు పొందేదాకా, ప్రతి వ్యక్తి తన ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకునేదాకా, మృత్యువు దుఃఖం అంతరించేదాకా పురోగతికి తోడ్పడటానికే అతడికి లోకంతో సంబంధం ఉంది. అతన్ని గురించి రచించబడ్డ విభిన్న కథలు మనం చదివాం. మనకు విద్వాంసుల సంగతి, వారి రచనల సంగతి తెలుసు. ఉత్తమ విమర్శకులు కూడా మనకు తెలుసు. అవన్నీ అధ్యయనం చేసి రచించబడ్డాయే అని తెలుసు. బైబిల్ కొత్త నిబంధనలోనిది ఎంతవరకు నిజమని కానీ, అతడి జీవితం ఎంతవరకు చారిత్రకమని కానీ మనం ఇప్పుడు చర్చించబోవటం లేదు. అతడు పుట్టిన 5 శతాబ్దాల్లో అది రచించబడ్డా ఆ జీవితం ఎంతవరకు యథార్థమైనదనే చర్చ మనకు అనవసరం. కానీ దాని వెనుకున్న మహాద్విషయాన్ని మనం అనుకరించాలి. అసత్యం ఆడటానికి సత్యాన్ని అనుకరించాలి. ఆ సత్యం వాస్తవిక సంఘటన అయి ఉండాలి. ఎన్నడూ లేని దాన్ని మనం అంగీకరించలేం. మనం ఎప్పుడూ చూడని దాన్ని అనుకరింపజాలం. బీజప్రాయంగా అయినదేదో ఒకటి ఉండాలి. అత్యద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి, విభూది భూమి మీద అవతరించి ఉండాలి. దాని గురించే మనం ఇప్పుడు ముచ్చటిస్తున్నాం. అది ఉండనే ఉంది. కాబట్టి మనం విద్వాంసుల విమర్శలకు భయపడిన అవసరం లేదు. ప్రాచ్యదేశీయునిగా నేను నాజరత్ జీసస్ను ఆరాధించాలంటే దానికి నాకొక్కటే మార్గం. అతన్ని కేవలం భగవంతునిగా ఉపాసించవలసిందే, మరో మార్గం లేదు. ఆ విధంగా అతన్ని ఉపాసించడానికి మాకు అధికారం లేదని మీరు అనగలరా? అతన్ని మన స్థాయికి దింపి ఒక మహాపురుషునిగా కాస్త గౌరవించటమే చాలనుకుంటే అసలు అతన్ని ఉపాసించటం ఎందుకు? జ్యోతిర్మయుణ్ణి, ఈ ఉత్తమ పుత్రులు జ్యోతిని ప్రసరింపచేసే వీరు జ్యోతిర్మయులే.
వీరిని ఉపాసించడం చేత వీరు మనతో ఒకటవుతారు, మనము వీరితో ఒకటవుతాం అని మా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుని మానవుడు 3 విధాల్లో గుర్తిస్తాడు. ప్రాథమిక దశలో విద్యాగంధం లేని సంస్కారవిహీనమైన బుద్ధికి భగవంతుడొక్కడే దూరంగా స్వర్గంలో సింహాసనం మీద ఆసీనుడైన న్యాయాధిపతిగా తోస్తోంది. నిప్పును చూసినట్లు అతన్ని భీకరునిగా భావిస్తాడు. ఇది మంచిదే, దీనిలో తప్పేమీ లేదు. మానవకోటి అసత్యం నుండి సత్యానికి కాక సత్యం నుండి సత్యానికి పయనిస్తుందన్న సంగతి మనం గుర్తించాలి. లేదా క్రింది అంతస్తు సత్యం నుండి పై అంతస్తు సత్యానికి పయనిస్తోందని చెప్పవచ్చును. అంతేగాని అసత్యం నుండి సత్యానికి మాత్రం కాదు. మీరిక్కడ బయలుదేరి సూటిగా సూర్యుని దగ్గరకు ప్రయాణం చేస్తారనుకుందాం. ఇక్కడి నుండి సూర్యుడు చిన్నవాడుగా కనబడతాడు. 10 లక్షల మైళ్ళు అతడి వైపు పయనించాక సూర్యుడు చాలా పెద్దవాడుగా కనబడతాడు. ముందుకు పోయే కొద్దీ ఒక చోట కంటే మరో చోట పెద్దవాడుగా కనబడతాడు. అనేక చోట్ల నుండి సూర్యుని ఫోటోలు 20,000 తీసామనుకోండి. ఈ 20,000 ఫోటోల్లో ఒకదాన్నొకటి పోలింది ఉండదు. దేనికది వ్యత్యాసంగా ఉంటుంది. అయితే వీటిలో దేన్ని కానీ సూర్యుని ఫోటో కాదనగలరా? అదేవిధంగా అన్ని మత విధానాలు ఉత్కృష్టమైన నికృష్టమైనవి. శాశ్వతమైన ఆ జ్యోతికి దారి చూపే వివిధ దశలే. వాటిలో కొన్ని పరిమిత దృష్టి గలవి, మరికొన్ని ఉన్నత దృష్టి గలవి. వ్యత్యాసమంతా ఇంతే. సర్వేశ్వరుడే ఆరిన జ్యోతి. కాబట్టి ప్రపంచమంతటా ఆలోచనారహితులైన ప్రజాబాహుల్యం మన్నించే మతాలన్నీ విశ్వాసానికి బయట ఉండే దేవుణ్ణి గురించినవే. అతడు స్వర్గం నుండి లోకాన్ని పరిపాలిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తాడు. అతడింకా ఇలాంటి లక్షణాలున్నవాడు. మానవుడు ఆధ్యాత్మిక వికాసం పొందే కొద్దీ భగవంతుడు సర్వవ్యాపి అని, తనలో కూడా ఉన్నాడని, అతడు సర్వత్రా నిండి ఉన్నాడని, ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాడని, అతడు ఆత్మలకాత్మ అని భావించసాగుతాడు. నా ఆత్మ నా దేహాన్ని ఎలా నడిపిస్తుందో అలాగే భగవంతుడు నా ఆత్మను నడిపిస్తున్నాడు. అతడు నా ఆత్మకు ఆత్మ. కొద్దిమంది మహాత్ములు విశేషంగా ఆత్మోన్నతి పొంది పవిత్రులైన వారు మరింత ముందుకెళ్ళి భగవంతుని దర్శించారు. బైబిల్ కొత్త నిబంధన చెప్పినట్లు నిర్మల హృదయులు ధన్యులు, వారు ఈశ్వరుని దర్శిస్తారు. చివరకు తాము భగవంతుడైన తమ జనకుడు ఒక్కడే అని వారు తెలుసుకున్నారు. బైబిల్ కొత్త నిబంధనలో ఈ 3 దశలను జగద్గురువు బోధించాడు. అతడు బోధించిన సమిష్టి ప్రార్థనను పరిశీలించండి. స్వర్గలోకంలోని జగత్పిత, నీ నామం పవిత్రమవుతుండు గాక అని ప్రారంభమవుతుంది. సరళమైన ఇది సుసూచిత ప్రార్థన. ఇది సమిష్టి ప్రార్థన అనే సంగతి మీరు మరవరాదు. ఇవి విద్యాగంధం లేని వారి కోసం సూచించబడింది. ఇంతకంటే కొంత సంస్కారం పొంది పురోగమించిన వారికి అతడు ఉత్కృష్టమైన ఉపదేశం చేశాడు. నేను నా జనకుడిలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. ఇది మీకు జ్ఞాపకం ఉందా? తర్వాత యూదులతన్ని నువ్వెవరవని అడిగితే తాను తన తండ్రి ఒక్కరే అని అతడు అన్నాడు. అతడు దైవదోషణ చేస్తున్నాడని వారు అనుకున్నారు. అలా అనటంలో అతడి ఆంతర్యం ఏమిటి? మీ పూర్వ ప్రవక్తలు కూడా ఇలాగే చెప్పారు. మీరు దేవతలు, మీరంతా పరాత్పరుని పుత్రులు. ఈ త్రివిధ దశలను గమనించండి. మొదటి దశతో ప్రారంభించి చివరి దశతో ముగించడం మీకు సులభం కావచ్చును. దివ్యదూత మనకు దారి చూపడానికి వచ్చాడు. బాహ్య రూపాల్లో ఆత్మ లేదు. తల దిమ్మెక్కించే తత్వమీమాంసలతో ఆత్మ వస్తువు తెలుసుకోబడదు. విద్యాధిక్యం లేకపోవటం మంచిది. మీ పూర్తి జీవితంలో ఒక్క పుస్తకమైనా చదివి ఉండకపోవటమే మేలు. ధనం, పదవి, పాండిత్యం మోక్షానికి ఇవేవీ అక్కర్లేదు. కావలసినది ఒక్కటే, విశుద్ధ హృదయం.
విశుద్ధ హృదయులు ధన్యులు. ఆత్మవస్తువు స్వతసిద్ధంగానే విశుద్ధమైంది. అది మరో విధమైనది ఎలా అవుతుంది? అది ఈశ్వరాంశ, ఈశ్వరుడి నుండి వచ్చింది. బైబిల్ భాషలో అది ఈశ్వరుడి శ్వాస. ఖురాన్ భాషలో అది దేవుడి ఆత్మ. ఈశ్వరుడి ఆత్మ ఏనాడైనా మలినపడుతుందని మీరు అనగలరా? కానీ యుగాల పర్యంతంగా మన సత్కార్యాల వల్ల, దుష్కార్యాల వల్ల అది దుమ్ముతో, మురికితో కప్పబడింది. యుగయుగాల అజ్ఞానంతో మనం చేసిన పనులు, దుష్కృతాలు సత్యమైనవి, కానీ పనులు కారణంగా ఆత్మను దుమ్ము, మురికి కప్పివేశాయి. ఆ మురికిని, దుమ్మును తొలగించడమే అవసరం. అప్పుడు ఆత్మ తన సహజ కాంతితో ప్రకాశిస్తుంది. విశుద్ధ హృదయులు ధన్యులు, వారు ఈశ్వరుని దర్శిస్తారు. స్వర్గరాజ్యం మీలో ఉంది. స్వర్గరాజ్యం మీలోనే ఉండగా దానికోసం మీరు ఎక్కడ వెతకాలని పోతున్నారు అని నాజరత్ వీరుడు జీసస్ ప్రశ్నిస్తున్నాడు. హృదయాలను నిర్మలం చేసుకోండి. అది అక్కడే ఉంది. అది ఇప్పటికే మీలో ఉంది. మీరు కాని దాన్ని మీరు ఎలా పొందగలరు? అది మీ జన్మ హక్కు. మీరు అమృతతత్వానికి వారసులు, శాశ్వతుడైన జనకుడి పుత్రులు. ఇది మనకు దివ్యదూత చేసిన గొప్ప బోధ. సకల మతాలకు ప్రాతిపదికన అయిన వైరాగ్యాన్ని గురించి అతడు బోధించాడు. ఆత్మను మీరు ఎలా నిర్మలపరుస్తారు? వైరాగ్యంతోనే. ధనవంతుడైన యువకుడు ఒకడు జీసస్ను, ప్రభు, అమృత జీవనం పొందటానికి నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి జీసస్ ఇలా అన్నాడు, నీలో ఒక్క విషయం లోపిస్తోంది. నువ్వు వెళ్ళి నీ యావదాస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టు. స్వర్గంలో నీకు తండ్రాసులు లభిస్తాయి. తర్వాత నువ్వు దీక్షా స్వీకారం చేసి నా వెంటరా. ఆ మాటలకు కిన్నుడై అతడు వెళ్ళిపోయాడు. పాపం, అతనికి ఆస్తిపాస్తులు విస్తారంగా ఉన్నాయి. మనమంతా కాస్త అటు ఇటుగా ఆ స్థితిలోనే ఉన్నాం. ఆ వాణి అహోరాత్రులు మన చెవుల్లో గింగిరుమంటోంది. సుఖ సంతోషాల మధ్య, ప్రాపంచిక విషయాల మధ్య మనం సర్వం మర్చిపోయామని అనుకుంటాం. ఎప్పుడో క్షణకాలం చిత్తం నిలిచిపోతుంది. నీ సర్వస్వాన్ని పరిత్యజించి నా వెంట రా అనే మాటలను మన చెవుల్లో ధ్వనిస్తూ ఉంటాయి. ఎవరు తమ ప్రాణరక్షణకు సర్వ ప్రయత్నాలు చేసుకుంటారో వారు ప్రాణాలను కోల్పోతారు. ఎవరు నా కోసం ప్రాణాలను అర్పిస్తారో వారు జీవిస్తారు. ఎవరతని కోసం జీవితాన్ని అర్పిస్తారో వారు అమృత జీవనాన్ని పొందుతారు. మన దౌర్బల్యాలన్నింటి మధ్య ఒక్క క్షణకాలం విరామం కలిగితే ఆ మాటలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. నీకున్నదంతా ఇచ్చేయి, పేదలకు ఇచ్చేసి నా వెంట రా. ఈ ఒక్క ఆశయాన్ని అతడు బోధించాడు. గొప్ప ప్రవక్తలంతా ఈ ఆశయాన్ని బోధించారు. వైరాగ్యమే ఆ ఆశయం. వైరాగ్యం అంటే ఏమిటి? నీతిలో ఉండే ఆశయం ఒక్కటే, నిస్వార్థత్వం. నిస్వార్థుడు అవ్వు. సంపూర్ణ నిస్వార్థమే ఆశయం. ఒక చెంప మీద కొడితే మరో చెంపను చూపించాలి. ధరించిన కోటు ఎవరైనా తీసుకుంటే చొక్కా కూడా ఇచ్చేయాలి. ఆశయాన్ని క్రిందికి లాగకుండా మనకు సాధ్యమైనంత ఉన్నంతగా విధిని నిర్వర్తించాలి. ఇదే పరమాశయం. స్వార్థచింత, యాజమాన్య ప్రవృత్తి, నేను నాది అనే భావం పోయాక, ఆత్మార్పణ చేశాక, అహంకారం నశించాక అతడిలో అప్పుడు మిగిలేది దేవుడే. అతడిలో అహంకారం పోయింది, నిర్మూలమైంది, కరిగిపోయింది. ఆదర్శప్రాయుడైన మానవుడు అతడు. మనం ఆ స్థితికి ఇంకా రాలేదు. అయినా మనం ఆదర్శాన్ని ఉపాసిద్దాం. నిదానంగా ఆ ఆశయాన్ని అందుకోవడానికి సాధన చేద్దాం. సాధనలో తప్పుడడుగులు పడితే పడవచ్చును. రేపే కావచ్చును, లేదా 1000 సంవత్సరాల పిదప కావచ్చును. మనం ఆశయసిద్ధి పొందే తీరాలి. అది మన లక్ష్యమే గాక
లక్ష్యసిద్ధికి అవలంబించే సాధన కూడా. నిస్వార్థత్వం, సంపూర్ణమైన నిస్వార్థత్వం మోక్షమే. లోపలే మానవుడంతరించి ఈశ్వరుడు ఒక్కడే మిగులుతాడు. మరో విషయం, జగద్గురువులందరూ నిస్వార్థులే. నాజరెత్ ప్రవక్త జీసస్ ధర్మబోధ చేస్తుండగా ఒకరతని వద్దకొచ్చి, మీరు చేసే బోధ మనోహరంగా ఉంది, పరిపూర్ణత్వం పొందడానికి మార్గం అదేనని నేను విశ్వసిస్తున్నాను. నేను నా మార్గాన్ని అనుసరించడానికి సంసిద్ధంగా ఉన్నాను. అయితే మీరొక్కరు మాత్రమే ఈశ్వరుని తనుబౌలని భావించి మిమ్మ ఆరాధించలేను అన్నాడనుకోండి. అందుకు జీసస్ ఏం సమాధానం చెబుతాడు? మంచిది సోదరా, ఈ ఆదర్శాన్ని గ్రహించి నీకు తోచిన పద్ధతిని అనుసరించు. నా బోధకు నువ్వు నన్ను శ్లాఘిస్తావా లేదా అనే సంగతి నాకు అనవసరం. నేను దుకాణదారుని కాను. మతం నా వ్యాపారం కాదు. ఎవరూ సత్యం మీద తమ ముద్రని వెయ్యలేరు. సత్యం దేవుడే. ముందుకు సాగిపో అని అతడు అంటాడు. కానీ ఈ రోజుల్లో అతని శిష్యులు చెబుతుంది ఇది. అతని బోధనలు నువ్వు ఆచరించినా సరే, ఆచరించకపోయినా సరే, ఆ ప్రవక్తను పూజిస్తావా? పూజిస్తే నువ్వు రక్షించబడతావు. పూజించకపోతే నీకు మోక్షం లేదు. ఈ రీతిలో జీసస్ బోధ అంతా కళంకితమైంది. వ్యక్తి ప్రాధాన్యత కోసమే వారు శ్రమిస్తున్నారు, పోరాడుతున్నారు. ఇలాంటి విభేదం కలిగించడం వల్ల ఎవరిని తాము కీర్తించాలనుకుంటున్నారో వారికి ఒక విధంగా అవమానం కలిగిస్తున్నారనే సంగతిని వారు గుర్తించడం లేదు. అలాంటి ఆలోచనకు అతడెంత లజ్జపడి బాధపడతాడో. తాను లోకానికి అందచేయాల్సిన సందేశం ఒకటి ఉంది. దాన్ని అతడు అందించాడు. అతడికి 20,000 జీవితాలున్న వాటినన్నింటినీ అతడొక్క నిరుపేద కోసం వ్యయపరుస్తాడు. లక్షల మంది సుమేరియన్లు నిమిత్తం 1,00,000 పర్యాయాలతడు చిత్రహింస చేయబడ్డా వారిలో ప్రతి ఒక్కరి కోసం ప్రాణత్యాగం చేయటమే తన మోక్షానికి ఉపాయమైతే నిస్సంకోచంగా తన ప్రాణాలర్పించేవాడే. ఇంత పని చేయటం తన పేరొక్కరైనా తెలుసుకోవాలనే కోరికతో కాదు. ప్రశాంతంగా అజ్ఞాతంగా నిశ్శబ్దంగా అతడు కర్తవ్యం నిర్వహిస్తాడు. జగదీశ్వరుడు పనిచేసేటట్లు చేస్తాడు. కానీ ఇప్పుడు అతని శిష్యుడేమంటాడు? నువ్వు పరిపూర్ణుడు అవుతావు గాక, సంపూర్ణంగా నిస్వార్థుడు అవుతావు గాక. అయినా నువ్వు మా ప్రవక్తను, మా తపస్విని కీర్తించకపోతే నీకే ఫలితం దక్కదు. ఎందువల్ల? ఈ గుడ్డి నమ్మకానికి, ఈ అజ్ఞానానికి కారణం ఏమిటి? జగదీశ్వరుడు తన్ను తాను ఒక్క పర్యాయమే ప్రకటించుకుంటాడని శిష్యుడు అభిప్రాయం. అనర్థమంతా ఉన్నది ఇక్కడే. నీకు దేవుడు మానవుడి ద్వారా వ్యక్తమవుతాడు. ప్రకృతి అంతటా ఒక పర్యాయం జరిగింది. ఇంతకు పూర్వం జరిగి ఉండాలి. ఇక ముందు అలాగే జరుగుతుంది. ప్రకృతిలో శాసనబద్ధం కానిదేది ఉండదు. అంటే ఒక పర్యాయం జరిగింది, ఎప్పుడూ జరగాల్సిందే, పూర్వం నుండి జరుగుతూనే ఉంది. భారతదేశంలోనూ ఈశ్వరావతారాలను గురించి జనానికి ఉన్న అభిప్రాయాలు ఇలాంటివే. ఎంతో గొప్ప అవతారాల్లో కృష్ణావతారం ఒకటి. కృష్ణుడు చేసిన మహోత్కృష్టమైన ధర్మోపదేశమే భగవద్గీత. దాన్ని మీలో కొందరు చదివే ఉంటారు. ఆ ఉపదేశాల్లో ఒక ప్రవచనం, నాకు పుట్టుక లేదు, నా తత్వం మార్పు చెందేది కాదు, సమస్త జీవులకు నేనే ప్రభువును, అయినా నా ప్రకృతిని నేను స్వాధీనపరుచుకుని నా మాయచేతనే అవతరించాను. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను. సాధుజనుల రక్షణకు, దుష్టుల సంహారానికి, ధర్మ సంస్థాపనకు యుగయుగాల్లో నేను అవతరిస్తుంటాను. ఎప్పుడెప్పుడు లోకం పతనం చెందుతుంటుందో అప్పుడప్పుడల్లా భగవంతుడు అవతరించి పురోగతికి సహాయపడతాడు. అతడు ఆ విధంగా ప్రతి యుగంలో, ప్రతి దేశంలో చేస్తుంటాడు. మరో చోట అతడు చేసిన ప్రవచనానికి తాత్పర్యం, ఎక్కడైనా శక్తి సమన్వితుడు, భూత చరిత్రుడు అయిన మహాత్ముడు ఒకడు మానవకోటి సముద్రణానికి పాటుపడుతున్న పక్షంలో
అతడు అస్మదంస సంభూతుడని, నేనే అతడి ద్వారా పని చేయిస్తున్నానని గ్రహించండి. నేనే అతడి ద్వారా పని చేస్తున్నానని గ్రహించండి. కాబట్టి భగవంతుని నాజరెత్ పౌరుడైన జీసస్లోనే కాక అతని పూర్వం పుట్టిన మహాపురుషుల్లోనూ, అతడి తర్వాత వచ్చిన మహాత్ముల్లోనూ, ఇక ముందు అవతరించబోయే లోకోత్తరుల్లోనూ దర్శించండి. మన పూజ్యభావం నిరవధికం, నిర్నిబంధం. మహాపురుషులంతా ఆ అనంతుడైన భగవంతుడి అంశ సంభూతులే. వారంతా పవిత్రులు, నిస్వార్థులు. వారు మనలాంటి దీనుల నిమిత్తం కష్టించి ప్రాణాలను అర్పించారు. మనలో ప్రతి ఒక్కరి కోసం, భావితరాల వారందరి కోసం ఆ మహాపురుషులంతా, వారిలో ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం అనుభవించారు. ఒక రీతిలో మీరంతా ప్రవక్తలే. మీలో ప్రతి ఒక్కరూ తమ భుజాల మీద ప్రపంచ భారం మోస్తున్న ప్రవక్తే. మౌనంగా ఓర్మితో జీవిత భారం వహించని పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ మీరు చూసారా? మహాపురుషులైన ప్రవక్తలు ప్రచండ శక్తి సంపన్నులు. వారు ప్రపంచ భారాన్ని ఎక్కువగా వహించారు. వారితో పోలిస్తే నిస్సందేహంగా మనం శిశువులమే. కానీ మనము ఆ పనినే చేస్తున్నాం. మన పరిమిత రంగాల్లో, మన ఇళ్లల్లో మన బాధలు మనం పడుతున్నాం. పరమ పాపి, బొత్తిగా ఎందుకు పనికి మాలినవాడు అనదగ్గ వారెవరూ లేరు. కానీ తన కష్టాలు తాను అనుభవించాల్సిందే. మన పొరపాట్లు ఎన్నైనా, మన చింతలు చేష్టలు ఎంతగా దుష్టమైనా, మనలో ఎక్కడో సుగుణం కూడా ఉంది. భగవంతుడితో అనుక్షణం మనను అనుసంధించే స్వర్ణ సూత్రం ఒకటి ఎక్కడో మనలో ఉంది. క్షణం మాత్రమైన ఆ దివ్యస్పర్శ లేకుంటే మనం నశించడం తథ్యమని జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు నాశనమయ్యేవారు కారు. కనుకే మన హృదయ గహ్వారంలో ఎక్కడో ఒక మూల మనం ఎంత క్షుద్రులం పతితులం అయిన అనుక్షణం దివ్యస్పర్శ అనుభవిస్తున్న జ్యోతిర్మండలం ఒకటి ఉంది. ఏ దేశస్థులైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఎవరెవరి బోధలు పరంపరంగా మనకు అందాయో అలాంటి పూర్వ ప్రవక్తలందరికీ మన ప్రణామాలు. జన్మ జాతి రంగు ఏదైనా మానవకోటి కళ్యాణానికి తోడ్పడుతున్న దివ్య మానవులందరికీ, స్త్రీలకు పురుషులకు మన ప్రమాణాలు. మన సంతతి క్షేమం కోసం నిస్వార్థంగా సేవ చేయటానికే ఇక ముందు అవతరించబోయే దైవాంశ సంభూతులందరికీ మన ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కోండిలో పార్ట్ 63 అయింది. నెక్స్ట్ పార్ట్ 64 చెప్తాను. నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి మేల్కోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.